అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు ఏర్పాటు చేసిన దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 1-9 వచనములు. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నింటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలను విధులను ఇవే. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. ఈ వాక్యంలో దేవుడు మన బిడ్డల కోసం ఏ వాక్యం అయితే దేవుడు మాట్లాడుతున్నాడో, బిడ్డలను చిన్ననాటి నుండి పెంచే విషయంలో మనం ఎలా ఉండాలి, తల్లిదండ్రులు దేవుడి గురించి వాళ్ళకి భయభక్తులు ఎలా మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని దేవునిలో నడిపించాలనో ఈ వాక్యం ద్వారా మన బిడ్డల విషయమే మనతో మాట్లాడుతున్నాడని గ్రహించి బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ బిడ్డల గురించి దేవుని సన్నిధిలో ఏ విధంగా మనం గోజాడతామో అదే విధంగా మనం కూడా మన బిడ్డలకు ప్రార్థనలో, వాక్యంలో వాళ్ళు కూర్చున్నప్పుడు, లేస్తున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు వారికి ఎక్కడ ఏ విధంగా ఉన్నా కూడా బిడ్డలకు మనం చెప్పుకునే వారిగా తల్లిదండ్రులుగా మనం ఉండాలని దేవుడు ఈ మాటలు మన జీవితంలో నెరవేర్చాలని ఈ వాక్యాలన్నీ కూడా మన వినికిడిలో దేవుడు దీవించాలని కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఆమేన్.